హాయ్ అందరికీ. ఈరోజు నేనొక రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న సండే కాబట్టి ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను. ఎలా చేయాలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసే వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. మొత్తం వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు వేసిన వాటర్‌లో ఒక 15 మినిట్స్ ఉంచానండి. తర్వాత గ్రేవీ కోసం మిక్సీ జార్ తీసుకొని 3 చిన్న టమాటాలు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒక 4 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేశాను. తర్వాత ఫ్రెష్ చేసుకున్న చికెన్ తీసుకొని ఆనియన్, నిమ్మకాయ పిండి, ఒక హాఫ్ నిమ్మకాయ పిండాలండి. తర్వాత ఒక స్పూన్ కారం వేశాను. కారం చాలా స్పైసీగా ఉంటుంది. అందుకే 1 స్పూన్ వేశాను. 3, 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశానండి. తర్వాత అల్లం మసాలా వేయాలి. మసాలా కొంచెం వేశాను. పెరుగు ఒక 5 టేబుల్ స్పూన్స్ వేశానండి. పెరుగు మంచిగా వేస్తేనే మసాలా అనేది బాగా పడుతుంది. తర్వాత అల్లం వేశాను. అల్లం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 2 స్పూన్లు వేశాను నేను. నాన్ వెజ్ కాబట్టి అల్లం అనేది ఎక్కువ వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా పట్టించాలండి చికెన్‌కి. బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్‌లో. తర్వాత 1 కేజీ బాస్మతి రైస్‌ని నానబెట్టి పెట్టానండి 2, 3 సార్లు బాగా వాష్ చేసి. తర్వాత బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ తీసుకున్నాను. యాలకులు, స్టార్ పువ్వు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, బగారా ఆకు అన్నీ తీసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ఒక 5 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి స్లైసెస్‌గా. ఇది మనం మిక్సీ చేసుకున్న గ్రేవీ అండి. స్లైసెస్‌గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. ఎందుకంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. వాటిని ముందుగా ఇలా ఆయిల్, నెయ్యి వేసి వేయించి బ్రౌన్‌గా ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలోనే వేయించి పెట్టుకోవాలండి. తర్వాత ఇంకొక సైడు స్టవ్ పెట్టుకొని 1 కేజీ రైస్‌కి ఇంకెక్కువే వాటర్ వేసుకోవాలండి. తర్వాత మనం వాటర్‌ని తీసేస్తాం కాబట్టి రైస్ ఒక 80% ఉడికితే సరిపోతుంది. దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, బగారా ఐటెమ్స్ అవన్నీ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పంపిస్తాం కాబట్టి సాల్ట్ వెళ్ళిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ సాల్టే వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి అవి నీళ్లు బాగా మరిగించాలి. అలాగే పక్కన బిర్యానీకి చేసుకోవాలండి. నెయ్యి వేశాను కొంచెం. తర్వాత 3 పావులు నూనె పోసానండి. నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్ కాబట్టి ఎక్కువగానే పడుతుంది. అందుకే 3 పావులు ఆయిల్ వేశానండి. ఇంకో పక్క వాటర్ అనేది మరుగుతున్నాయి. 2 సైమల్టేనియస్‌గా చేసుకోవాలండి. ఒకేసారి పని అయిపోతుంది. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఇంతకుముందు బగారాకు వేయలేదు. అందుకే ఇప్పుడు వేసి మూత పెట్టి మరిగించానండి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేయొచ్చండి ఆనియన్స్. నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్సే ఎక్కువ చేశా కాబట్టి ఇది ఒక ఆనియన్ వేశాను. వేసి కలుపుతూ ఉండాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇంతలో వాటర్ మరుగుతూ ఉంటాయి. ఆనియన్స్ మగ్గాయో లేదో చూస్తున్నాను. ఆనియన్స్ కలిపేశాక మూత పెట్టి ఉంచాలండి. 5 మినిట్స్ అయితే ఆనియన్స్ మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అదంతా వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మంట తక్కువనే పెట్టాలండి, లేకపోతే మాడిపోతుంది. ఒక పక్క వాటర్ కూడా మరుగుతున్నాయో లేదో చూశానండి. వాటర్ కూడా మరుగుతున్నాయి. 2 ఒకేసారి చేసుకుంటే పని తొందరగా అయిపోతుందండి. వాటర్‌లో ఇంకా కొన్ని బగారా ఐటెమ్స్ వేశానండి, ఇంతకుముందు చూపించుకున్నవి. ఒకసారి కలపాలండి, లేకపోతే అడుగంటుతుంది మసాలా అనేది. కొంచెం ఫ్రై కావాలండి, ఎందుకంటే మనం పచ్చిదే వేసాం కాబట్టి కొంచెం ఫ్రై కావాలి. అలాగే నీరు కూడా మసులుతుంది.
నెక్స్ట్ ఇందులో వాటర్‌లో కొంచెం నెయ్యి వేశానండి. ఎందుకంటే రైస్ అనేది కొంచెం పుల్లలు పుల్లలుగా వస్తుంది, విడిపోతుంది. మరిగే వాటర్‌లో నెయ్యి వేశానండి 1 స్పూను. చూడండి మసులుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం రైస్ ఏసుకోవాలండి. నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందే, ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే సరిపోతుందండి. బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. చికెన్ బిర్యానీ చాలా కష్టం అనుకుంటాం గానీ, ఒకసారి చేసామంటే మనకే ఐడియా వస్తుందండి ఎలా చేయాలనేది. నేను కూడా చేయడం ఇదొక 7th, 8th టైం అనుకుంటా. ఫస్ట్ టైం కొంచెం చాలా టైం పట్టింది కానీ నెక్స్ట్ టైం తొందరగానే చేసేసాను. ఇక్కడ గ్రేవీ అనేది మసులుతుందండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి కలుపుకుందామండి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక పక్క రైస్ ఉడుకుతుందండి, ఒక పక్క బిర్యానీకి ప్రిపేర్ అవుతున్నాం మనము. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీని. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొచ్చిన చికెన్ని కొంచెంసేపు బయట ఉంచాలండి. తర్వాత ఇందులో వేసి రెండిటిని బాగా మిక్స్ చేయాలి. చికెన్‌కి మసాలా అంతా బాగా పట్టిందండి. ఒక పక్క రైస్ కూడా ఉడుకుతుంది. చికెన్‌కి గ్రేవీ అంతా బాగా పట్టేలాగా కలపాలండి. బాగా పట్టించేలా కలిపి పెట్టుకోవాలి. బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానా లేదా కామెంట్‌లో చెప్పండి. నేను ఫస్ట్ టైం అండి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. నెయ్యి అండి ఇంట్లోనే తయారు చేశాను. అది కరుగుతుందని అవి ఇలా వేడి మీద పెట్టాను. ఒక పక్క రైస్ అనేది ఉడుకుతుంది. చూడండి రైస్ అనేది ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలండి. సాఫ్ట్‌గా కుక్ అయినట్టు. చూడండి విరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీరనేది వంపేసుకోవాలండి. చికెన్‌ని కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. నేను ఇంకా ఎక్కువ పెట్టలేదండి. మంట అనేది తక్కువలోనే ఉంది. అదంతా బాగా కలిపి పెడుతున్నాను. నెక్స్ట్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టాలండి కలిపాక. మూత మాత్రం కంపల్సరీ పెట్టాలండి, లేకపోతే మొత్తం ఫ్రై అయిపోతుంది. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేశానండి 1 స్పూను. బిర్యానీకి ఇది కంపల్సరీ అండి. నేను ఎవరెస్ట్ వారిది తీసుకున్నాను. 1 స్పూన్ సరిపోతుందండి, లేకపోతే ఇంకా ఘాటైపోతుంది. వేసి బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి పెట్టుకోవాలి. మళ్ళీ ధనియాల పొడి వేశానండి. 1 స్పూన్ ధనియాల పొడి వేశాను. మూత పెట్టి పైన వాటర్ పెట్టి పెట్టానండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లోపల అడుగంటకుండా ఉంటుందండి, నీరొస్తుంది. ఇప్పుడు మనం బాస్మతి రైస్‌ని వేసుకోవాలండి. లేయర్ బై లేయర్‌గా వేసుకోవాలి. నీరు వంపి పెట్టుకున్నాను నేను పక్కకి. కొంచెం రైస్ వేశాక పైన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నెయ్యి, అలాగే కొంచెం ఫుడ్ కలర్ వాటర్ కలిపి పెట్టానండి. అవన్నీ వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి తినేటప్పుడు. బ్రౌన్ ఆనియన్స్ వల్లనే చికెన్ బిర్యానీకి అనేది టేస్ట్ వస్తుందండి. మంచిగా బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇదే విధంగా మళ్ళీ రైస్ వేసి మళ్ళీ అవన్నీ వేసి పెట్టుకోవాలండి. ఫుడ్ కలర్ కొంచెం వేశాను కలర్ కోసం. నేనైతే స్పైస్ చాలా తగ్గించే వేశానండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. మీరు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మనకు స్పైస్‌గా వస్తుందండి. అలాగే ఇంకొంచెం రైస్ కూడా వేసుకున్నాను. రైస్ అంతటిని మంచిగా వేసి మళ్ళీ ఆనియన్స్ వేశానండి కొన్ని. ఇలా స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, అలాగే నెయ్యి అండి. ఇంట్లోనే చేశానండి ఇది నెయ్యి. నెయ్యి అలాగే కొంచెం ఫుడ్ కలర్ మళ్ళీ వేయాలి. మిగిలిన రైస్ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి.
మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వస్తుందండి చికెన్ బిర్యానీ. మనకు బయట వాటికంటే ఇంట్లోనే ఇంకా రుచిగా అనిపిస్తుంది. ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి అనేది చేసి పెట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. సేమ్ అలా ఇంతకుముందు ప్రాసెస్‌లానే రైస్ వేసి మళ్ళీ ఇవన్నీ వేసి గార్నిష్ చేసి పెట్టుకోవాలండి. అలాగే మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి నేనొక మందపాటి తవ్వ తీసుకున్నానండి. దానిపైన తక్కువ ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాను. పైన బరువు పెట్టండి. నేను బరువు పెట్టాను. 10 మినిట్స్ ఉంచండి. తర్వాత చూడాలి. 10 మినిట్స్‌కి మాత్రం ఉడికిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో. కింద అనేది పీసెస్ కర్రీ ఉంటుందండి. వేసుకునేటప్పుడు మనం కింది నుంచి తీసి వేసుకున్నామంటే మనకు రైస్ వస్తుంది. అలాగే పీసెస్ వస్తుంది. కింద గ్రేవీ అనేది ఉంటుందండి. 2 కలిపి వేసుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా బాగొచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా నచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.